తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది దాష్టికానికి చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నాడు. ఏలూరుకు చెందిన పద్మనాభం అనే భక్తుడిపై స్కానింగ్ కేంద్రం విజిలెన్స్ సిబ్బంది, మహిళా సెక్యూరిటీ గార్డులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. సర్వదర్శనం క్యూ లైన్లో జరిగిన ఈ ఘటనతో పద్మనాభం సొమ్మసిల్లి పడిపోయాడు. విషయాన్ని గమనించిన పోలీసులు బాధితుడిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మనాభం పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు విజిలెన్స్ సిబ్బందితో పాటు ఒక ఎస్పీఎఫ్ గార్డును కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం పద్మనాభం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అన్న డాక్టర్స్ కొద్దిసేపటి క్రితమే తాజా వార్తను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే నిలకడగానే ఉందంటున్నారు స్విమ్స్ డాక్టర్ సత్యనారాయణ. వెంటిలేటర్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నాడని, బీపీ తగ్గేందుకు మందులు ఇస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం బాగా స్టేబుల్ గా ఉన్నాడు. బీపీ కానీ రెస్పిరేషన్స్ కానీ స్టేబుల్గా ఉన్నాయి. కాకపోతే వెంటిలేటర్ సపోర్ట్లో ఉంది. రేపు చూసి కానీ మనం డిసైడ్ చేయడానికి లేదు. ప్రస్తుతం అయితే పేషెంట్ హీమోడైనమికల్గా స్టేబుల్గా ఉన్నాడు. రీజన్స్ అంటే మాకైతే కార్డియక్ అరెస్ట్ జరిగింది కాబట్టి కార్డియక్ అరెస్ట్, పోస్ట్ కార్డియక్ అరెస్ట్ రిససిటేషన్ చేస్తూ ఉన్నాం మేము. బీపీ కూడా హైగా ఉంది. దానికి తగ్గించడానికి మందులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పేషెంట్ మెకానికల్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. బీపీ తగ్గించడానికి మెడికేషన్స్ ఇస్తున్నారు. అయిన తర్వాత కొంచెం సెడేషన్ ఇచ్చున్నాం కాబట్టి రెస్పాన్స్ లేదు. రేపు సెడేషన్